హాయ్ అండి. ఈరోజు నేను మునగాకు పొడి చేశాను. అది ఎలా చేశానో చూసేద్దాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుందాము. దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. దాంట్లో కొద్దిగా కందిపప్పు వేసాను. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిపోయినాక కొద్దిగా మినపప్పును వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయినాక కొన్ని ధనియాలు వేసుకుంటున్నా అండి. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక లాస్ట్ జీలకర్ర కొంచెం వేసుకుంటున్నానండి. ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయిపోయి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. మనకి పప్పులన్నీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మునగాకు పొడి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకు కారం ఎంత కావాలనుకుంటున్నామో అన్ని ఎండుమిరపకాయలని మనం అందులో వేసి ఫ్రై చేసుకుందాము. తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇవి కూడా మన బౌల్లోకి తీసుకుందాము. ఇది మునగాకు ఏంటంటే ముందు రోజే మనం బాగా కడిగేసుకొని ఫ్యాన్ కింద నేను ఆరబెట్టేసుకున్నానండి. నైట్ ఆరబెట్టిన తర్వాత వాటర్ అంతా ఆరిపోతుంది కదా, తర్వాత రోజు అనమాట ఇట్లా ఆరిపోయింది వాటర్ అంతా. దీన్ని మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఆకును కూడా ఫ్రై అయిపోయింది చూడండి. ఇదిగోండి ఇట్లా నలిపితే మనకు క్రిస్పీగా అయిపోయిందంటే ఫ్రై అయిపోయినట్టే. చూడండి క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ అన్నీ ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పులన్నీ ఫస్ట్ మనం మిక్సీలో వేసుకుందాము. మిక్సీలో వేసుకుంటాను. ఇవి ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లిని అనమాట పొట్టు తీసేసి వేసుకున్నాను దాంట్లో. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మునగాకు ఉంది కదా, దాన్ని మిక్సీలో వేసేసి మనం మిక్సీ వేసుకుందాం ఒకసారి. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా అండి. కాళ్ళను మోకాళ్ళ నొప్పుల కన్నా ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చు దీన్ని. ఇదిగోండి మనకి మిక్సీ పట్టేసాను, అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇవన్నీ నేను ముందు సాల్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేసి కలుపుకుంటున్నాను. మీరైతే మిక్సీ పట్టినప్పుడే వేసుకోండి, బాగా కలుస్తుంది అప్పుడు వేసుకుంటే. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకు పొడి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.